Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo ma 1 mark question series మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ సమ్ చాప్టర్స్ ఆల్రెడీ వి కవర్డ్ నానా. ఆ చాప్టర్స్ అన్ని కూడా స్టార్టింగ్ చాప్టర్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చాం 1 మార్క్వి. అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి నాన్న. ఇప్పుడు మనము కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నాన్న. మామూలుగా ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 4 మార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను నాన్న. ఆల్ 4 మార్క్స్ ఇన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ నాన్న. అవన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి, జాగ్రత్తగా వాచ్ చేయండి. అవి అయిన తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి నాన్న. మామూలుగా ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 1 మార్క్ నువ్వు బై హార్ట్ కొడితే కష్టం నాన్న. సో అవి ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నాన్న. సో జాగ్రత్తగా వినండమ్మా. సో ఇక్కడ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మా 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి అన్న. సో 4 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, వాచ్ ఇన్ మై ఛానల్. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చూడమ్మా. 1 మార్క్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో ఫస్ట్ వన్, సో 1 మార్క్ క్వశ్చన్స్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ నో దట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 వర్డ్ ఆన్సర్స్, రైట్? అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం. సో ఫస్ట్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సో మల్టిపుల్ చాయిస్లో చూడన్నా, జాగ్రత్తగా చూడు. ఫస్ట్ వన్, టు డిక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ బై 5% at constant temperature the pressure should be dash అన్నాడు. నాన్న కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర వాల్యూమ్ 5% డిక్రీజ్ అయిందంట. అప్పుడు ప్రెజర్ ఏమవుతుంది అని అంటున్నాడు. సో జాగ్రత్తగా చూడు. సో టు డిక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ బై 5% at constant temperature the pressure should be dash అన్నాడు. ఓకే సార్. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడన్నా. సో జాగ్రత్తగా రాసుకోమ్మా. సో ఫస్ట్ ఇక్కడ వాడు ఇచ్చిండేది కాన్స్టెంట్ టెంపరేచర్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూడన్నా. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఇచ్చిన డేటా రాద్దాం నాన్న. సో ఫస్ట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, రైట్ సార్. బాబు ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 1 మార్క్ చాలా మంది డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు నాన్న. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడమ్మా. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, రైట్. సో వాల్యూమ్ ఏమవుతుందంట, డిక్రీజ్ అవుతుందంట నాన్న. సో వాల్యూమ్ డిక్రీజ్, దాని డౌన్వర్డ్ ఎవరో మార్క్ పెడతా. ఓకే. సో వాల్యూమ్ డిక్రీజెస్ బై 5% అన్నాడు నాన్న. అప్పుడు ప్రెజర్ ఏమవుతుంది సార్ అని అడుగుతున్నాడు, రైట్. సో ఫస్ట్ పాయింట్ కాన్స్టెంట్ టెంపరేచర్. బాబు టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే యూజ్ బాయిల్స్ లా, కరెక్ట్ ఆర్ నాట్? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో అది యూజ్ సేమ్. అప్పుడేమవుతుంది? సో ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ బికాస్ ఆఫ్ టెంపరేచర్ కాన్స్టెంట్. సో అప్పుడు నథింగ్ బట్ PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అవుతుందన్న బాయిల్స్ లా ప్రకారం. అదే రేషియో వైజ్ చేస్తే P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 అవుతుంది నాన్న. సింపుల్ మా. సో ఎప్పుడైతే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో ప్రెజర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో వి పక్క పంపించామనుకోండి, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రీప్లేస్డ్ బై కాన్స్టెంట్. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని కాన్స్టెంట్తో రీప్లేస్ చేస్తున్నాం. టేక్ రేషియో నాన్న. అప్పుడు P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. ఎస్ సార్. ఇప్పుడు వాడు ఇచ్చిన చూడన్నా, వాల్యూమ్ డిక్రీజెస్ బై 5% అన్నాడు నాన్న. అంతే కదమ్మా. సో ఇనిషియల్ వాల్యూమ్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటుంది. మామూలుగా ఇనిషియల్ వాల్యూమ్ కంప్లీట్గా ఎంత ఉంటుందంటే 100%. అందులో 5% తగ్గిపోయిందంటరా. టోటల్ 100 నాన్న, అందులో 5% తగ్గింది అంటే అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 95%. సో కాబట్టి V2 ఈజ్ ఈక్వల్స్ టు 95% ఆఫ్ V1. సో ఇనిషియల్గా వాల్యూమ్ V1 ఈజ్ ఇన్ 100% నాన్న, బట్ 5% తగ్గింది రానా. అప్పుడు న్యూ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ న్యూ వాల్యూమ్ని ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ V2. సో V2 ఈజ్ ఈక్వల్స్ టు 95% ఆఫ్ V1. అప్పుడు ప్రెజర్ ఏమవుతుంది సార్? ఎస్. సో నౌ యూ కెన్ క్యాలిక్యులేట్ హియర్. ఎలా సాల్వ్ చేస్తాం సార్ చూడన్నా. అప్పుడేమవుతుంది? సో P1 ఇంటూ V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 ఇంటూ, రైట్ నాన్న. V2 అమ్మా. V2 అంటే ఆల్రెడీ ఇచ్చాడమ్మా. ఎంత? 95%. 5% తగ్గింది. ఆ రిమైనింగ్ వాల్యూమ్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ V2 అంటాను. ఇనిషియల్ 100% వాల్యూమ్ నాన్న, బట్ అందులో 5% డిక్రీజ్ అయిందిరా. సో కాబట్టి అప్పుడు 5% డిక్రీజ్ అవుతుందంటే వాల్యూమ్ చేంజ్ కదా నాన్న. సో 95% రిమైనింగ్. సో ఆ 95%ని V2 అనుకుంటానా. సో కాబట్టి V1లో 5% తగ్గితే మనకు వచ్చిండేది V2 నాన్న. సో V2 ఈజ్ ఈక్వల్స్ టు 95% ఆఫ్ V1. క్లియర్? ఎస్ సార్. నౌ ఇప్పుడు ఏమవుతుంది సార్? సో దీన్ని సాల్వ్ చేయనన్నా. దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయమ్మా. సో దీన్ని సాల్వ్ చేసి ప్లాన్ చేయి. ఎట్లా సార్? సో చూడన్నా, P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు
P2 into 95% నాన్న, అంటే 95/100 into V1. Correct నాన్న? So V1 get cancelled out, right? Now take ratio నాన్న, ఈ P2 పక్క పంపిస్తాను రా. సో అప్పుడు P1/P2 is equals to 95/100 నాన్న, అంతేనా? సో కానీ ఇక్కడ పర్సంటేజ్లో అడిగాడు నాన్న. సో పర్సంటేజ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, పర్సంటేజ్ ఎర్రర్, దాని ఒక 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. చాప్టర్ ఆల్రెడీ మన ఛానల్లోనే ఉంటుంది నాన్న, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్. సో మన ఛానల్లోనే ఉంటుంది, వాచ్ చేయండి, నీకు పర్సంటేజ్ క్లారిటీ వస్తుంది. సో పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, డెల్టా P/P ఇంటూ 100%. అదేనా పర్సంటేజ్ ఎర్రర్ అంటే. సో ఇక్కడ పర్సంటేజ్లో అడిగాడు కదా, వాల్యూమ్ 5%, అప్పుడు ప్రెజర్ ఏమవుతుంది అది కూడా పర్సంటేజ్లో చెప్పాలి. సో పర్సంటేజ్ ఇన్ ప్రెజర్ ఫార్ములా డెల్టా P/P ఇంటూ 100%. సో డెల్టా P అంటే చేంజ్ ఇన్ ప్రెజర్ నానా, సింపుల్ మా. సో యూ సేమ్ మా, దెన్ వాట్ టు గెట్ హియర్. సో చేంజ్ ఇన్ ప్రెజర్ రాసేటప్పుడు ఏమవుతుందన్న, P2 minus P1 ఓకే బై P1 ఇంటూ 100%. రైట్ నౌ సార్ P2 అంటే 100 మా. సో 100 మైనస్ P1 95 ఓకే బై P1 అంటే 95 ఇంటూ 100%. రైట్ సార్. నౌ నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి, 95 100 మైనస్ 95 నాన్న 5. సో 5/95 వస్తుంది నాన్న. సో 5/95, సో 5/95 ఇంటూ 100%. ఎస్ సార్. సో 5/95, సో 5 ones 5 nines, సో 1/19, సో 1/19 ఇంటూ 100%. రైట్. సో 1/19 ఇంటూ 100%. సో సాల్వ్ చేస్తే నాన్న అంటే 100/19 5.26 అట్లా వస్తుంది నాన్న. 100/19 మా. సో 100/19 5.26. సో కాబట్టి అప్రాక్సిమేట్లీ సో 5.26%. సింపుల్. ఏమందరికి అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, వాల్యూమ్ 5% తగ్గితే ప్రెజర్ 5.26% ఇంక్రీజ్ అవుతుంది. సార్ ఇంక్రీజ్ అవుతుందని ఎలా చెప్తారు సార్? పాజిటివ్ వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంది. సో కాబట్టి వాల్యూమ్ 5% తగ్గితే ప్రెజర్ ఈ డెల్టా P/P ఇంటూ 100% ప్రెజర్ 5.26 అంటే వాల్యూమ్ డిక్రీజెస్, ప్రెజర్ ఇంక్రీజెస్ బై సమ్వాట్ మోర్, దట్ ఈస్ 5.26%. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏం రాయాలి సార్ అంటే చూడండి ఇక్కడ. సో టు డిక్రీజ్ ద వాల్యూమ్ ఇంక్రీజ్డ్ బై 5.26%. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ నాన్న. సో ఫస్ట్ వన్ ఆప్షన్ 2 ఓకే. ఇది స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. సో ఇక్కడ రాయమ్మా ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ నాన్న ఫర్ దిస్ వన్. టేక్ స్క్రీన్ షాట్. జస్ట్ మన ఛానల్ ఫాలో కానన్న మీకు కంపల్సరీ 85/85 గ్యారంటీ. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను. విత్ చాయిస్ రావడానికి ట్రై చేయాలా మన స్టూడెంట్స్ ఎప్పుడు. ఎస్ నెక్స్ట్ నాన్న. సో స్క్రీన్ షాట్ అయిపోయిందా? రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ అమ్మా. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ కైంట్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో సెకండ్ క్వశ్చన్ చూడన్నా. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. అట్ ఎన్టీపీ అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, శాంపుల్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ క్లోరిన్ అండ్ ఆక్సిజన్ ఈస్ టేకన్. నౌ రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఈస్ డాష్ అన్నాడు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈస్ డాష్ అన్నాడు. నాన్న ఇక్కడ ఎన్టీపీ దగ్గర నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ క్లోరిన్ అండ్ ఆక్సిజన్ ఉందంటమ్మా. అప్పుడు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ దీస్ గ్యాసెస్ విల్ బి డాష్ అన్నాడు. బాబు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర నార్మల్ టెంపరేచర్ 273 కెల్విన్ అన్న, అలాగే ప్రెజర్ అంటే 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ 10⁵ పాస్కల్. ఈ నార్మల్ టెంపరేచర్ నార్మల్ ప్రెజర్ దగ్గర ఓకే. సో వాల్యూమ్స్ ఏమంట, అప్పుడు నంబర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ బేస్ చేసుకుంటే ఐడియల్ గ్యాస్ ఈక్వల్స్ అన్న PV is equals to nRT in terms of
మామూలుగా PV = nRT ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర ఐడియల్ గ్యాస్ తీసుకున్నారనుకో PV = nRT. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ తీసుకుంటే PV = nKT. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ క్లోరిన్ అండ్ ఆక్సిజన్ ఈస్ టేకెన్ ఈక్వల్ వాల్యూమ్. సో వాల్యూమ్ సేమ్, ప్రెజర్ ఆల్సో సేమ్, టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అన్నాడు నాన్న. సో నార్మల్ టెంపరేచర్ దగ్గర, నార్మల్ ప్రెజర్ దగ్గర ఇక్కడ ఈక్వల్ వాల్యూమ్ అని వాడేచ్చాడు నాన్న. అన్ని సేమ్ రా, ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అన్ని సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ K అంటే ఎట్లా కాన్స్టెంట్గా, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్గా. సో అప్పుడు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆల్సో సేమ్ నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా సరే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సేమ్ అవుతాయి. ఎందుకు సేమ్ అవుతాయి సార్? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = nKT, ఈక్వల్ వాల్యూమ్ అన్నాడు నాన్న. నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అన్నాడు, ప్రెజర్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్, PVT K బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఆల్సో కాన్స్టెంట్. ఇంకా n వాల్యూ కూడా కాన్స్టెంటే కదా నాన్న. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ బి సేమ్ ఇన్ క్లోరిన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్. 1:1 రేషియో. సింపుల్ నాన్న. So this is your second one. Next, third one nana. So next third one ma. Right. Next third question chudamma. Third question emi chudamma. If the pressure of a gas contained in a closed vessel is increased by 0.4% when heated by 1 degree centigrade, the initial temperature must be dash అని అంటున్నాడు. నన్ను ఏమి ఇచ్చాడు చూడమ్మా, ప్రెజర్ ఆఫ్ ఎ గ్యాస్ కంటైన్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ వెజల్. ఒక క్లోజ్డ్ వెజల్లో ఒక గ్యాస్ ఉందంట. ఆ గ్యాస్ ఒక ప్రెజర్ పెరిగిందంట. ఎంత పెరిగిందంట? ఇంక్రీజ్డ్ బై 0.4%. ఇనిషియల్గా గ్యాస్ ఒక ప్రెజర్ 100%. ఇప్పుడు ఎంత పెరిగింది? సో 0.4% పెరిగిందంట నాన్న. వెన్ హీటెడ్ బై 1 degree centigrade, దెన్ ఇనిషియల్ టెంపరేచర్ మస్ట్ బి డాష్ అని అంటున్నాడు నాన్న. సో అప్పుడు ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చేయాలి నాన్న. సో చూడమ్మా, రైట్ బాబు, ఇప్పుడు ఇచ్చిన కాన్సెప్ట్ చూడన్నా. థర్డ్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్లో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో ఒక కంటైనర్లో క్లోజ్డ్ వెజల్లో ఒక గ్యాస్ ఉందంట, ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందంట. మామూలుగా P1 ఎంత ఉందంటే 100%, బట్ ఆ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతా ఉంది అంటే ప్రెజర్ చేంజ్ అవుతుంది కదా. ఆ చేంజ్ అయ్యే ప్రెజర్ని ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ P2. ఎంత ఇంక్రీజ్ అవుతుందంట సార్? 0.4%. ఇనిషియల్లీ 100, 0.4 పెరిగింది నాన్న. అంటే అప్పుడు ఫైనల్ ప్రెజర్ ఏమవుతుంది సార్ అంటే 100.04% అమ్మా. సింపుల్ నాన్న. సో 100.04% ఆఫ్ P1 మెయింటైన్ అవుతుంది. సో ఇనిషియల్గా ప్రెజర్ P1 100% ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నావు, 1 degree centigradeతో హీట్ చేస్తున్నావు. అప్పుడు ఆ ప్రెజర్ పెరిగిపోయిందంట 0.4%. అంటే 100కి 0.4% పెరిగింది, అంటే 100.04%. సో దాన్నే ఫైనల్ ప్రెజర్ అంటాం. ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ P2. ఇప్పుడు టెంపరేచర్ పెరిగింది ఎంత? 1 degree centigrade. సో T2 = T1 + 1 degree centigrade. సో ఇనిషియల్ టెంపరేచర్కి 1 degree centigrade నువ్వు ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రెజర్ పెరిగింది అని అర్థం. అంటే ఒక క్లోజ్డ్ వెజల్లో నువ్వు గ్యాస్ తీసుకున్నావు నాన్న. P1 100% సార్, T1 రూమ్ టెంపరేచర్ సార్. ఇప్పుడు ఆ రూమ్ టెంపరేచర్కి 1 degree పెంచావు. అప్పుడు ఆ గ్యాస్ యొక్క ప్రెజర్ కూడా పెరిగింది 0.4%. అంటే ప్రెజర్ చేంజ్ అవుతుంది కదా. దాని ఫైనల్ ప్రెజర్ అంట P2 = 100.04% P1. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. ఇనిషియల్లీ T1, బట్ 1 degree హీటెడ్. సో T1 + 1 degree centigrade. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, సో ఇక్కడ సింపుల్గా మనం యూజ్ చేసేది నాన్న. సో ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సింపుల్, ప్రెజర్ టెంపరేచర్ గురించే మాట్లాడండి అన్న. చార్లెస్ లా, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో అదే ఇక్కడ యూజ్ చేస్తాం. సో P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఎస్ఆర్. సో అప్పుడు P/T = కాన్స్టెంట్. T పక్క పంపిస్తాను, ప్రపోర్షనాలిటీ సింబల్ రీప్లేస్డ్ విత్ కాన్స్టెంట్. సో టేక్ రేషియో. అప్పుడు ఏమవుతుందన్న? P1/T1 = P2/T2. చార్లెస్ లాలో చెప్పింటాం నాన్న, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో సింపుల్ నాన్న. సో ప్రెజర్ ఇంక్రీజ్డ్ బై 0.4%. ఎస్ సార్. సో ప్రెజర్ ఇంక్రీజ్డ్ బై 0.4%. No, sorry, 0.4%. So 100.
సో 0.4 నాన్న. సో 0.4 అంటే సో 100 ప్లస్ 0.4 నాన్న ఎంత వస్తుంది చూడు, 100.4% మెయింటైన్ అవుతుంది. సో 100.4% ఆఫ్ P1. ఏమందరికి అర్థమవుతుందా? సో జాగ్రత్తగా చూసుకో. రైట్ సార్, ఇప్పుడు ఏం చెప్తున్నాను చూడు. సో 0.4% పెరుగుతాం. ఇనిషియలీ 100 T1 P1 100 T1 రూమ్ టెంపరేచర్. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ని పెంచుతున్నావు 1 డిగ్రీ సెంటిగ్రేడ్తో T1 + 1. అప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. ఆ న్యూ ప్రెజర్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ P2. ఎంత పెరిగింది సార్ ఇనిషియల్ ప్రెజర్? 0.4. 100 + 0.4. సో 100.4% ఆఫ్ P1. నౌ సో ఇక్కడ ప్రెజర్ టెంపరేచర్ గురించే మాట్లాడాడు, కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. చార్లెస్ లా P/T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో P1/T1 ఈజ్ ఈక్వల్స్ టు P2/T2. నౌ నాన్న, సో దీన్ని సాల్వ్ చేయమ్మా. సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో P1/T1 అలాగే ఉంటుందన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు P2. P2 అంటే 100.4% ఆఫ్ P1, 100.4% ఆఫ్ P1 బై సో T1 + 1 T2 అంటే నాన్న సింపుల్. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్ ఇట్? సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయనా. దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయనా నన్ను ఇక్కడ 100.4/100 చేయనా. సో ఇక్కడ P1 get cancelled out. I want to calculate only T1. So 100.4, okay, 100.4/100. 100.4 divided by 100. సాల్వ్ చేస్తే 1.004. ఎస్ సార్. సో అదే ఇక్కడ రాస్తాను చూడన్నా. సో 1/T1 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 1.004/T1 + 1. సింపుల్ నాన్న. పర్సంటేజ్ అంటే బై 100 రా, సింపుల్. నౌ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయమ్మా. అప్పుడు T1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1.004 T1. ఎస్ సార్, I want to calculate only T1. Sir, plus T1 apa pampimma, minus T1. 1 is equals to 1.004 T1 minus T1. So T1 make common nana. So T1 into 1.004 minus 1. So 1 is equals to T1 into 1.004 minus 1 nana. 1.004 minus 1, which gives 0.004. So 0.004. So T1 is equals to what? So T1 is equals to 1/0.004. So 1/0.004, which gives, so 1/0.004, which gives 250 nana. So kabatti ikkada simple ga 250 Kelvin maintain avutundamma. Kelvin, okay, SI unit. So 250 Kelvin. So then degree lo marchalante -273. Simple nana. సో ఇది మీ ఆన్సర్ అమ్మా. సో 250 కెల్విన్ నాన్న. సో థర్డ్ వన్ 250 కెల్విన్. థర్డ్ వన్ నాన్న 250 కెల్విన్, ఆప్షన్ 1. ఆప్షన్ 1. సో టేక్ స్క్రీన్ షాట్. సో ఆప్షన్ 1 నాన్న, టేక్ స్క్రీన్ షాట్. సో ప్రెజర్ పెరుగుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు సో జస్ట్ చార్లెస్లో అప్లై చేస్తున్నాం. టేక్ రేషియో, సింప్లీ substitute, you get T1. Yes, next one nana, fourth one chudamma. Take screenshot ma. Next fourth one. Right. Next fourth bit chudana. Fourth bit, multiple choice questions. Fourth bit, a perfect gas at 27 degrees centigrade annadu nana. Fourth one nana, a perfect gas at 27 degrees centigrade ante T1 nana 27 degrees centigrade ma. Actually ఎప్పుడు కూడా మనం SI యూనిట్ కెల్విన్ లో తీసుకుంటాం. డిగ్రీ సెంటిగ్రేడ్ ని కెల్విన్ లో మార్చాలంటే +273. సో 27 + 273 nana, which you get is 300 Kelvin. Yes sir. సో T1 వచ్చేసి 300 Kelvin ఉంది నాన్న. రైట్. ఈజ్ హీటెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఏ ప్రెజర్ దగ్గర హీట్ చేశాడంట? కాన్స్టెంట్ ప్రెజర్. జాగ్రత్తగా రాసుకో. T1 ఇచ్చాడు, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ చేసినప్పుడు టెంపరేచర్ ఎంత పెరిగిందంట? 327 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే T2 ఇచ్చాడు నాన్న. సో T2 ఈజ్ 327 డిగ్రీ సెంటిగ్రేడ్. దాన్ని కెల్విన్లో మార్చాలంటే +273. సో 327 + 273 నాన్న.
సో 327 plus 273, 600 Kelvin. Clear? Yes sir. Now, if original volume of gas at 227 degrees centigrade is V, ఈ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాల్యూమ్ ఎంత ఉందంట అంటే V ఉందంట. అప్పుడు 327 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుంది, దాన్ని V డాష్ అనుకుంటాం. దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఇది టోటల్ క్వశ్చన్ రా, జాగ్రత్తగా చూడు. సో T1 ఇచ్చాడమ్మా, కెల్విన్లో మార్చుకున్నాను. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తున్నాడంట. సో అప్పుడు T2 600 కెల్విన్. ఈ T1 దగ్గర వాల్యూమ్ V ఉంది, T2 దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెజర్ అన్నాడు. బాబు ఎప్పుడైతే ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటుందో చార్లెస్ లా అన్నా, సో ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటే వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టీ పక్క పంపిస్తాం నాన్న. అప్పుడు వాల్యూమ్ బై టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ సింబల్ రీప్లేస్డ్ బై కాన్స్టెంట్. సో టెంపరేచర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనన్నా, T1 T2 గివెన్. T1 దగ్గర వాల్యూమ్ V ఉందంటానన్నా, T2 దగ్గర వాల్యూమ్ V డాష్ దట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్, రైట్? సో కాన్స్టెంట్ ప్రెజర్ అన్నాడు. కాబట్టి చార్లెస్ లా అన్న గేలుసాక్ లా అంటారు కదా. సో ప్రెజర్ కాన్స్టెంట్ దగ్గర వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టీ పక్క పంపిస్తాను. సో అప్పుడు వాల్యూమ్ బై టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. టేక్ రేషియో. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్నే కాన్స్టెంట్ అనుకుంటాను. దీని రేషియోలో తీసుకుంటే V1 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు V2 బై T2 రేషియో వైజ్. ఎస్ సార్. నౌ V1 అంటే V నన్న ఇనిషియల్ వాల్యూమ్. ఎస్ సార్, దట్ ఈజ్ V బై T1. T1 అంటే 300 కెల్విన్ నన్న ఈజ్ ఈక్వల్స్ టు V2 దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్, V డాష్ బై T2. T2 అంటే 600. 2 zeros get cancelled out. Yes sir. Now take ratio. So ratio తీసుకుంటే లేదా క్రాస్ మల్టిప్లై, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. సో 6V is equals to 3V dash. Now take V dash outside. So you want to calculate V dash, no? 3 ones, 3 twos. So V dash is equals to 2V nana. That is your answer. So V dash is equals to 2V nana, 2V. Option 3. Take screenshot. Very easy problems. So pressure constant, Charles law, volume directly proportional to temperature, SI units. Take this one, you get your answer. Take screenshot. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడన్నా. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా ఒకసారి. సో ఫిఫ్త్ వన్ అన్న, రైట్? సో ఫిఫ్త్ బిట్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో ఫిఫ్త్ బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ ద లా PV is equals to RT obeyed most closely by a real gas అన్నాడు. నాన్న యాక్చువల్గా PV is equals to RT అనేది ఐడియల్ గ్యాస్ నాన్న, రైట్? ఈ ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది ఎప్పుడు అంటే లో ప్రెజర్ హై టెంపరేచర్. సింపుల్ నాన్న. సో అది పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో చెప్తారు నాన్న. సో పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో సో ఐడియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ రియల్ గ్యాస్. సో రియల్ గ్యాస్ కూడా ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ అవుతుంది అట్ లో ప్రెజర్ హై టెంపరేచర్. సో నువ్వు రియల్ గ్యాస్ లేవు, లో ప్రెజర్ హై టెంపరేచర్ రియల్ గ్యాస్ని చేసినట్లయితే అది ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది. సో రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్ అండర్ దిస్ కండిషన్, లో ప్రెజర్ హై టెంపరేచర్. పాస్ట్లేట్లో చెప్తాం నాన్న. నెక్స్ట్ సిక్స్త్ వన్ నాన్న. సో సిక్స్త్ వన్ ఏమి ఇచ్చారు చూడన్నా. ఎస్. సో సిక్స్త్ బిట్ వాట్ గివెన్ the equation of state of 5 grams of oxygen at pressure P, temperature T, when occupying a volume V will be dash అని అంటున్నాడు నాన్న, రైట్? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సో ఇక్కడ రైట్, ఇక్కడ చూడన్నా, ద ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఫర్ 5 grams ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు, రైట్? ఇది ఒకసారి చూడమ్మా, రైట్? నాన్న ఈ సిక్స్త్ వన్ ఒకసారి చూడమ్మా. సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఫర్ 5 grams ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. సో స్మాల్ ఎం వాల్యూ అన్న మాస్ 5 grams అన్నాడు. దేనికి? ఆక్సిజన్ అన్నాడు, రైట్ సార్? అట్ ప్రెజర్ P అండ్ టెంపరేచర్ T. ఈ ఆక్సిజన్ యొక్క ప్రెజర్ P అంట, టెంపరేచర్ T అంట. వెన్ ఆక్యుపైయింగ్ ఏ వాల్యూమ్ V విల్ బి డాష్ అన్నాడమ్మా. ఓకే, ఈక్వేషన్ చెప్పు అన్నాడు. నాన్న ప్రెజర్కి, వాల్యూమ్కి, టెంపరేచర్కి ఒక్కొక్క ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేయమ్మా. సో PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. నువ్వు ఆ ఈక్వేషన్ చెప్పు అన్నాడు. ఓకే సార్. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అమ్మా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఇచ్చాడు కాబట్టి స్మాల్ m బై క్యాపిటల్ M, మాస్ బై మోలిక్యులర్ వెయిట్.
సో అప్పుడు పివి ఈజ్ ఈక్వల్స్ టు m by capital M into RT nana, simple. So then what to get here? Mass already given, capital M. Molecular weight for oxygen 32 nana, simple, substitute. So appudu em avutundi, PV is equals to 5 by 32 RT. So small m ante mass, capital M ante molecular weight, so 5 by 32 RT. PV is equals to 5 by 32 RT nana. Ekkada ostundante option 1. Option 1. So PV is equals to, right? So 5 by 32 into RT. Take screenshot. Next amma. So 1 mark kinetic theory of gases lo 7th bit chudamma. 7th multiple choice question ఒకసారి చూడన్నా. A sample of gas is at 0 degree centigrade అన్నాడు. నేను ఒక గ్యాస్ ఒక శాంపుల్ తీసుకున్నాడు 0 degree centigrade అంట. ద టెంపరేచర్ టు విచ్ ఇట్ మస్ట్ బి రైజ్డ్ ఇన్ ఆర్డర్ టు డబుల్ ద ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈస్ డాష్ అన్నాడు. నేను ఇనిషియల్ టెంపరేచర్ అంతా 0, ఫైనల్ టెంపరేచర్ కనుక్కో డబల్ ద విఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ అన్నాడు. రైట్? సరే సార్, ఎలా సాల్వ్ చేస్తాం సార్? చూడన్నా దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? సో 7th బిట్ నోట్ డౌన్ నాన్న. సో 7th బిట్, సో 7th బిట్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో ఏ శాంపుల్ ఆఫ్ గ్యాస్ ఈజ్ అట్ 0 degree centigrade అన్నాడు నాన్న. ఎస్ సార్. సో 0 degree centigrade అన్నాడు కాబట్టి సో ఫస్ట్ దాన్ని కెల్విన్లోకి మారుద్దాం నాన్న. సో T1 ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ 0 degree centigrade, దాన్ని కెల్విన్లో మారిస్తే నాన్న 0 + 273 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 273 Kelvin. ఎస్ సార్. బట్ డబల్ ద విఆర్ఎంఎస్ అన్నాడమ్మా. అప్పుడు T2 వాల్యూ ఎంత అన్నాడు. సో T2 క్వశ్చన్ మార్క్, బట్ గివెన్ డబల్ ద విఆర్ఎంఎస్ అంటే VRMS2 ఈజ్ ఈక్వల్స్ టు డబల్ ద విఆర్ఎంఎస్. సింపుల్. సో VRMS1కి డబల్ ఉంటుంది అన్నాడు. సో డబల్ ద విఆర్ఎంఎస్. సో VRMS2 ఈజ్ ఈక్వల్స్ టు 2 times ద VRMS1. నౌ ఇప్పుడు విఆర్ఎంఎస్ అని హింట్ ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లంలో విఆర్ఎంఎస్ ఫార్ములా అప్లై చేయి. సో విఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటి సార్? విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్, రైట్ సార్, 3RT/m. సో ఇది విఆర్ఎంఎస్ స్పీడ్ నాన్న. సో విఆర్ఎంఎస్ స్పీడ్ ఫార్ములా, సో రూట్ 3RT/M. నౌ ఇక్కడ 3 కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్, మాలిక్యులర్ వెయిట్ ఆల్సో కాన్స్టెంట్. ఎక్కడ డిస్కషన్ చేయలేదు. టెంపరేచర్ మాత్రం వేరీ అవుతుంది 0 దగ్గర. డబల్ ద విఆర్ఎంఎస్ అయితే అప్పుడు T2 ఏమవుతుంది? సో 0ని కెల్విన్లో మార్చుకున్నా. డబల్ ద విఆర్ఎంఎస్ అన్నాడు అంటే ఇనిషియల్లీ VRMS1 ఉంటుంది. డబల్ చేస్తే అప్పుడు ఆ చేంజ్ అయ్యే విఆర్ఎంఎస్ స్పీడ్ VRMS2. సో నౌ ఇక్కడ నాన్న 3RM కాన్స్టెంట్ కాబట్టి VRMS డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T. Now take ratio. So appudu VRMS1 is by VRMS2 is equals to root of ratio lo rastunnana T1/T2 directly proportional ma. Now substitute the things, then what to get? So VRMS1 nana VRMS2 adichadama double the VRMS. So 2 times the VRMS1 which is equals to root T1 273 by T2 that you want to calculate. Right? Now, Babu, VRMS1 get cancelled out? Yes sir. Square root ipakapote square. So kabatti 1/4 equals to 273 by T2. So abu T2 is equals to 273 into 4. Yes sir. So 273 into 4 becomes what? 273 into 4. సాల్వ్ చేస్తే 1092 వస్తుందమ్మా. సో T2 1092 కెల్విన్. సో T2 వచ్చేసి 1092 కెల్విన్. బట్ నువ్వు ఆప్షన్స్ చూస్తే అన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నాయి, రైట్? సో కాబట్టి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చు. కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్లో మార్చాలంటే -273. సో 1092 - 273 చేయమ్మా. సో 1092 - 273 819 degree centigrade ma. This is your answer. So 819 degree centigrade. So 819 degree centigrade, option 2 nana. So option 2 ma.
This is your 7th one. Take screenshot. Just VRMS speed I am taking. Next amma. So next వచ్చేసి 8th one చూడమ్మా. The RMS speed of gas molecules is given by అన్నాడు. నన్న మామూలుగా RMS స్పీడ్ అంటే ఫార్ములా VRMS is equals to root 3RT by m. పైన ప్రాబ్లంలోనే చెప్పాను నాన్న, రైట్? సో దీన్ని కొద్దిగా సాల్వ్ చేయమ్మా. ఇక్కడ రూట్ 3RT by m కదా, దీన్ని ఎలా రాయచ్చా? రూట్ 3 ఇంటూ రూట్ RT by m నాన్న, సింపుల్. ఓకే, సో రూట్ 3 అంటే 1.732 ఇంటూ రూట్ RT by m అంతే. సో 1.732 ఇంటూ RT by capital M, ఆప్షన్ 2, 8th one. నెక్స్ట్ 9th one. నెక్స్ట్ 9th బిట్ చూడమ్మా. ద రిలేషన్ బిట్వీన్ ద గ్యాస్ ప్రెజర్ అండ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ విల్ బి డాష్ అన్నాడు. నన్న ప్రెజర్కి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు నాన్న, రైట్? సో ఇక్కడ ఎలా సాల్వ్ చేయొచ్చు చూడన్న. నన్న కైనెటిక్ ఎనర్జీకి మనం ఎలా సాల్వ్ చేస్తామంటే బేసిక్ ఫార్ములా రాయమ్మా. సో ఇక్కడ ఎస్, సో 9th బిట్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ మామూలుగా కైనెటిక్ ఎనర్జీ బేస్ చేసుకొని ఏం రాస్తాం సార్ అంటే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. సో ఇక్కడ అడిగిండేది ప్రెజర్కి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ క్యాపిటల్ ఈ అని అన్నాను. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ని ఈ అనుకోమన్నాడు. ఫస్ట్ అది రాయి, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, దాన్నే సింప్లీ ఏమనుకోమన్నాడు? ఈ సార్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీకి ప్రెజర్కి రిలేషన్ ఏంటి సార్ అని అడిగారు అనుకోండి, రాయమ్మా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 PV. కైనెటిక్ ఎనర్జీకి ఓకేనా, సో ప్రెజర్కి రిలేషన్ ఇదేనన్నా. దీన్నే కైనెటిక్ థియరీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో మనం చెప్తాం నాన్న, 1/2 kT అని చెప్పి. సో అక్కడ రాస్తారు. సో కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ ఫార్ములా Ke ఈజ్ ఈక్వల్స్ టు 3/2 PV. ఎస్ సార్. సో ఈ 3/2 PVని ఏం రాయొచ్చు సార్ అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ నాన్న సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు చూడమ్మా. సో V పక్క పంపినా, అప్పుడు KE/V ఈజ్ ఈక్వల్స్ టు 3/2 P. ఎస్ సార్. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ దాన్ని ఈ అన్నాడమ్మా. సో E ఈజ్ ఈక్వల్స్ టు 3/2 P. సింపుల్ నాన్న. సో E ఈజ్ ఈక్వల్స్ టు 3/2 P. అడిగిండే ప్రెజర్, సో అప్పుడు ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై నాన్న 2E/3 అంతే. సో ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ని ఈ అనుకోమని ఆ ఈకి పీకి రిలేషన్ అడిగితే ఇది ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు 2E/3. సింపుల్ నాన్న. సో P ఈజ్ ఈక్వల్స్ టు 2E/3 ఎక్కడ నుంచి చూడమ్మా. P ఈజ్ ఈక్వల్స్ టు 2E/3 ఆప్షన్ 4. ఆప్షన్ 4, 4th one నాన్న, ఆప్షన్ 4. టేక్ స్క్రీన్ షాట్. 9th one. నెక్స్ట్ అన్న 10th one ఓసారి చూడమ్మా. 10th one ఏమి ఇచ్చారు చూడమ్మా. ఇన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఏ మాలిక్యూల్ ఆఫ్ మాస్ m ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ కొలైడ్స్ విత్ వాల్ ఆఫ్ వెజల్ విత్ వెలాసిటీ v అన్నాడు. బాబు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రకారము ఒక మాలిక్యూల్ మాస్ ఎంత ఉందంట m ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ కొలైడ్స్ విత్ వాల్ ఆఫ్ వెజల్ విత్ వెలాసిటీ v. ద చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి డాష్ అన్నాడు. నాన్న ఎప్పుడైనా సరే ఒక ఐడియల్ గ్యాస్ హ్యావింగ్ మాలిక్యూల్, ఐడియల్ గ్యాస్ ప్రకారం నాన్న అందులో ఉండే మాలిక్యూల్కి మాస్ m ఉందంట, అది వాల్ ఆఫ్ ద కంటైనర్కి హిట్ అయిందంట విత్ వెలాసిటీ v. అప్పుడు చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటమ్ ఎంత అని అడుగుతున్నాడు. నాన్న ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక వాల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాల్ రా, జాగ్రత్తగా చూడన్నా. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అంటే, ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నాం నాన్న. ఓకే, ఈ కంటైనర్లో ఒక మాలిక్యూల్ ఉందమ్మా. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్ హ్యావింగ్ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ v. v అనే వెలాసిటీతో వెళ్ళి ఈ వాల్కి హిట్ అయిందిరా.
ఈ వాల్కి హిట్ అయిండే మాలిక్యూల్ వన్స్ అగైన్ కొలైడ్ అయ్యి వాల్ కొలైడ్ అయ్యి వన్స్ అగైన్ ఇట్ రీబౌన్స్ బ్యాక్ నాన్న. ఎలాస్టిక్ కొలిజన్ పర్ఫామ్ అవుతుంది. సో మళ్ళీ అంతే వెలాసిటీతో రీబ్యాక్ అవుతుంది. అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటమ్. మొమెంటమ్ అంటే ఎంవి నానా. సో డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే ఎం ఇంటూ వి మైనస్ యూ నానా. దాన్నే చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటమ్ అంటాం. లాస్ ఆఫ్ మోషన్ 1 మార్క్లో చెప్పింటాం. కాల్ చిన్న రెఫర్ చేసుకోండి. వాచ్ రైట్. సో అప్పుడు సింపుల్గా ఎం ఇంటూ ఎస్ఆర్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ ఈ డైరెక్షన్లో వెళ్తుందమ్మా. మైనస్ వి మైనస్ యూ అంటే వి వెలాసిటీతో వెళ్ళి వాల్ని హిట్ అవుతుంది కాబట్టి మైనస్ 2mv అవుతుంది. టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ నానా. సో 2mv ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటమ్ ఎంత అంటే 2mv. సో వి వెలాసిటీతో హిట్ అవుతుంది. ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి మళ్ళీ వెనక్కి సేమ్ వెలాసిటీతో వస్తూ ఉంటుంది. వెళ్ళడం ప్లస్ వి, రావడం మైనస్ వి. సో మైనస్ వి మైనస్ వి. ఫార్ములా ఆల్రెడీ మైనస్ ఉంది కదా, అలాగే రాసుకుంటాం. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఈ డైరెక్షన్ కాబట్టి మైనస్ వి నాన్న. మైనస్ అలాగే రాస్తాను. యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ వితో వెళ్తాం. సో కాబట్టి మైనస్ 2mv బట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇస్ దేర్ కాబట్టి 2mv ఈజ్ యువర్ ఆన్సర్. సో 2mv ఈజ్ యువర్ ఆన్సర్. ఇది 10th వన్. నెక్స్ట్ 11th వన్. సో 11th వన్ ఏమి ఇచ్చారు చూడండి. ఎస్ నెక్స్ట్ 11th వన్ చూడన్నా. టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ 11th వన్ ఒకసారి చూడమ్మా. 11th వన్ ఏమన్నారు చూడన్నా. ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై కీపింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్. ద ఎఫెక్ట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ డాష్ అన్నాడు. ఆప్షన్ నో చేంజ్. ఏం సార్ ఇక్కడ డైరెక్ట్ మీరు నో చేంజ్ అని పెట్టినారు అంటే చూడన్నా, ప్రెజర్ ఇంక్రీజ్ అవుతా ఉందంట. ప్రెజర్ ఇంక్రీజ్ బై కీపింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అన్నాడు. నన్న టెంపరేచర్ పైన కైనెటిక్ ఎనర్జీ డిపెండ్ అవుతుంది నాన్న. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, కైనెటిక్ ఎనర్జీ ఆల్సో కాన్స్టెంట్. అందుకే నో చేంజ్. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ 12th వన్. సో 12th వన్ ఏమి ఇచ్చారు చూడన్నా. సో 12th వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ఎనర్జీ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ ఆఫ్ మోనోఅటామిక్ గ్యాస్ హ్యావింగ్ వాల్యూమ్ వి అండ్ ప్రెజర్ పి ఈజ్ 3/2 PV అన్నాడు. బాబు ఇక్కడ ఏమన్నాడు, మోనోఅటామిక్ గ్యాస్కి ఎనర్జీ ఎంత ఉంది అంటే 3/2 PV అంట. ద టోటల్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ ఆఫ్ డైఅటామిక్ గ్యాస్ యాజ్ సేమ్ వాల్యూమ్ అండ్ ప్రెజర్ ఈజ్ డాష్ అన్నాడు. నాన్న మోనోఅటామిక్కి 3/2 PV ఉందంట నాన్న. డైఅటామిక్కి ట్రాన్స్లేషనల్ ఎంత ఉంటుంది అన్నాడు. బాబు డైఅటామిక్లో ట్రాన్స్లేషన్ అంటే 3నే కాబట్టి సేమ్ వస్తుందన్న 3/2 PV. అలాగే వస్తుందన్న, నో చేంజ్. బాబు మోనో అటామిక్కి 3/2 PV వాడేచ్చాడమ్మా. డైఅటామిక్లో ట్రాన్స్లేషన్ చెప్పు అన్నాడు. మామూలుగా డైఅటామిక్లో 3 ట్రాన్స్లేషనల్ 2 రొటేషనల్, టోటల్ 5 degrees ఆఫ్ ఫ్రీడమ్. బట్ ట్రాన్స్లేషన్ ఏది అడిగిండేది, ట్రాన్స్లేషన్ అంటే ఎంత 3. సో కాబట్టి 3/2 PV అలాగే ఉంటుందమ్మా, నో చేంజ్. నెక్స్ట్ సో 13th వన్ ఏమన్నాడు. ఇఫ్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ F, దెన్ రేషియో ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్ CP/CV ఈజ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. 4 మార్క్స్లో ఉంది నాన్న. వాచ్ దట్ వీడియో, ఎక్కడ క్లారిటీగా ఉంటుంది. గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2/F. ఇది ఆన్సర్ నాన్న, 1 + 2/F. ఎందుకంటే CV ఈజ్ ఈక్వల్స్ టు F/2R అంటాం నాన్న. CP ఈజ్ ఈక్వల్స్ టు F/2 + 1 × R అంటాం నాన్న. అప్పుడు గామా తీసుకున్నావు అనుకో CP/CV నాన్న, RR క్యాన్సిల్ అవుతుందిరా. సో F/2/F/2 + 1 అంతేగా. CP ఆ F/2 + 1/F/2 అవుతుంది. సో F/2 క్యాన్సిల్, 1/F/2 2/F + 1. సింపుల్. ఇది ఆల్రెడీ 4 మార్క్స్లో ఉంది నాన్న. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇస్ CP - CV = R. Thermodynamics 8 marks also we derived. Thermodynamics 8 marks also we derived. Take screenshot. Next, fill in the blanks ma. Next, so fill in the blanks. Multiple choice questions అయిపోయినాయి. Fill in the blanks చూడన్నా. If the molecular weights of 2 gases are M1 and M2
at a given temperature, then ratio of their RMS, root mean square velocities will be అన్నాడు. నన్న molecular weights m1 m2 ఉందంట, ఓకే, at a given temperature, ratio of their root mean square velocities will be dash అన్నాడమ్మా. సో సింపుల్ ఆన్సర్ నాన్న. ఎలా సాల్వ్ చేస్తాం? సో ఇక్కడ నాన్న సింపుల్గా రాయొచ్చు. సో రాయమ్మా ఫస్ట్ బిట్. సో VRMS ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు రూట్ 3RT/m. Now ఇక్కడ at a given temperature 2 molecular weights are given, m1 and m2. Cut inverse relation nana, 3 constant, R constant, T constant. Cut VRMS is inversely proportional to root m, right? So if you take ratio, then what to get here? So appudu ratio తీసుకుంటే, so VRMS 1 by VRMS 2 is equals to root, so m2 by m1 ratio తీసుకుంటే నాన్న. సో కాబట్టి VRMS 1 by VRMS 2 is equals to root m2 by m1. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ నాన్న. సో కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి అంటే రూట్ m2 by m1. సో ఇది నాన్న. ఓకే, సో ఫస్ట్ బిట్కి ఆన్సర్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ రూట్ m2 by m1. ఇదంతా రూట్లోనే ఉంటుంది నాన్న. ఓకే, సో రూట్ m2 by m1, దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ బిట్ చూడన్నా. సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు చూడన్నా. సెకండ్ బిట్, ఏ గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఐసోథర్మలీ, ద RMS స్పీడ్, ద RMS అంటే రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ బి ఏమంటాడు నాన్న. ఐసోథర్మలీ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. బాబు ఇప్పుడే రాసారా, VRMS ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3RT/m. సో ఇక్కడ ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా VRMS కూడా ఏమవుతుందన్న కాన్స్టెంట్. కాబట్టి రిమైన్స్ అన్చేంజ్డ్, రిమైన్స్ అన్చేంజ్డ్ నాన్న. ఎందుకంటే VRMS ఈజ్ ఈక్వల్స్ టు ఓకే రూట్ 3RT/m అంటాం. ఐసోథర్మల్ అన్నప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్, రైట్? సో అప్పుడు ఇవన్నీ కాన్స్టెంట్స్ అన్నప్పుడు VRMS is directly proportional to root T. As temperature constant, then VRMS also constant, remains unchanged. అంతే. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ రాయమ్మా. థర్డ్ వన్, the pressure is exerted by gas on walls of the container because nana, the pressure is exerted by gas on walls of the container because it will be come back. సో నువ్వు ఎప్పుడైనా సరే ఒక గ్యాస్ను రిలీజ్ చేశారనుకో కంటైనర్లో, ఆ గ్యాస్ మాలిక్యూల్స్ వెళ్ళి వాల్ని టచ్ అయ్యి సర్టెన్ ప్రెజర్ ఎగ్జర్ట్ అయ్యి మళ్ళీ ఎలాస్టిక్ కొలిజన్ వల్ల మళ్ళీ వన్స్ అగైన్ దే రీబౌండ్ విత్ సేమ్ స్పీడ్, లీనియర్ వెలాసిటీ. అంటే అక్కడ లీనియర్ మొమెంటం చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సింపుల్ నాన్న, ఆన్ కొలిజన్ విత్ వాల్స్, ఆన్ కొలిజన్ విత్ వాల్స్ there is change in linear momentum, there is change in linear momentum. సో ఇక్కడ ఎప్పుడైతే వాల్స్తో కొలిజన్ అవుతుందో అప్పుడు లీనియర్ మొమెంటం చేంజ్ అవుతుందన్న. సింపుల్. సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం, దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం. నెక్స్ట్ ఫోర్త్ వన్. Fourth one, the ratio of mean kinetic energy of hydrogen and oxygen at a given temperature is అన్నాడు. నన్న గివెన్ టెంపరేచర్ అన్నాడు. టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు మీన్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనటిక్ ఎనర్జీ. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉందంటే కైనటిక్ ఎనర్జీ ఆల్సో కాన్స్టెంట్. కాబట్టి ఆన్సర్ 1:1. సింపుల్. నెక్స్ట్, ఎప్పుడైతే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందా కైనటిక్ ఎనర్జీ ఆల్సో కాన్స్టెంట్. సో కాబట్టి కైనటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ విల్ బి సేమ్. నెక్స్ట్, ద మీన్ కైనటిక్ ఎనర్జీ పర్ డిగ్రీ ఆఫ్ మాలిక్యూల్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఇస్ ½ kT. మీన్ కైనటిక్ ఎనర్జీ ఎప్పుడు ఎంత ఉంటుందంటే ½ kT. కైనటిక్ ఎనర్జీకి ప్రెజర్కి 3/2 PV నన్న, అది మర్చిపోవద్దు. బట్ యావరేజ్ కైనటిక్ ఎనర్జీ పర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ½ kT ఉంటుందమ్మా. నెక్స్ట్, నెక్స్ట్ నాన్న, ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ 1 gram mole ఆఫ్ గ్యాస్ అట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ నియర్లీ ఈజ్ డాష్ అన్నాడు నాన్న. నాన్న 6th one చూడమ్మా.
సిక్స్త్ బిట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. రాయనా సిక్స్త్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఎ గ్యాస్ అట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఈజ్ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ యూ ఆల్రెడీ నో ఫార్ములా నానా రాసేసేమ్మా. సో కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ నానా 3/2 పీవీ నానా. కానీ ఇక్కడ వి ఇవ్వలేదు, టెంపరేచర్ అండ్ ప్రెజర్ అన్నాడు. సో కాబట్టి పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ నానా. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఆర్టీ నానా. సింపుల్ రైట్. సో 3/2 ఆర్టీ. సో ఇక్కడ నథింగ్ బట్ సో 1 మోల్ అన్నాడు కాబట్టి 1 గ్రామ్ 1 మోల్ కాబట్టి ఎన్ఆర్టీ అని రాయాల్సిన అవసరం లేదు, ఎన్ వాల్యూ 1. సో నా ఇంకా సబ్స్టిట్యూట్ చేయమ్మా. సో 3/2 ఇంటూ ఆర్ అంటే వాడిచ్చాడమ్మా 8.31 ఇంటూ టెంపరేచర్ నానా. సో టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ అంటే 273 కెల్విన్. సో కాబట్టి టీ దగ్గర 273. సో సాల్వ్ చేయమ్మా. సో 3/2 ఇంటూ 8.31 ఇంటూ 273 దాన్ని సాల్వ్ చేస్తే సో 3.4 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్ 3.4 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్ వస్తుందన్న. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 3.4 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్. సో జస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ పీవీని ఆర్టీ రాసుకుంటాను. ఆర్ ఆల్రెడీ ఇచ్చాడు 1 మోల్ కాబట్టి ఎన్ఆర్టీ ఎన్ ప్లేస్లో 1. టీ అంటే నార్మల్ టెంపరేచర్ 273 కెల్విన్. సో 3.4 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్. నెక్స్ట్ బిట్. ఏ మోనోటామిక్ గ్యాస్ మాలిక్యూల్ హ్యావ్ డాష్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 degrees of freedom. 4 marks. I already explained. Watch in my channel. Take screenshot. Next amma. So 8th one osar chunana. So next 8th bit osar chudu. 8th fill in the blanks. So the number of translation degrees of freedom of diatomic gas. Diatomic gas lo translatory 3 అందుకే అక్కడ సేమ్ ఉంటుంది. మోనోటామిక్ డయాటామిక్ లో ట్రాన్స్లేషన్ విల్ బి సేమ్. సో 3 నన్న ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సివి ఆఫ్ నియాన్ గ్యాస్ ఈజ్ 1 mole ఆఫ్ నియాన్ గ్యాస్ ఇస్ సివి అన్నాడు. ద వాల్యూ ఆఫ్ సివి ఫర్ 1 mole ఆఫ్ నియాన్ గ్యాస్ ఈజ్ అన్నాడు. సివి అంటే ఎప్పుడైనా సరే F/2 R నన్న. సింపుల్. 1 mole got to n value 1, don't worry. Neon gas ante monoatomic gas ra. Monoatomic gas ki degrees of freedom 3. So kabatti 3/2 R nana. That is your answer. Simple. So 3/2 R. So ikkada answer 3/2 R. Monoatomic neon ante. Next 10th one. So 10th one nana. 10th one em ichachu nana. If the mean free path of molecules is doubled, then pressure of the gas will be another. నన్న మీన్ ఫ్రీ పాత్ అంటే సో బిట్వీన్ సక్సెసివ్ కొలిజన్స్ ద ఫ్రీ పాత్ మెయింటైన్డ్ బై ద మాలిక్యూల్ దాన్నే మనము మీన్ ఫ్రీ పాత్ అంటాం. అంటే ఒక మాలిక్యూల్ కొలిజన్ జరగకముందు ఎంత పాత్ అయితే కవర్ అయ్యిందో ఆ పాత్నే ఫ్రీ పాత్ అంటాం. అంటే కొలిజన్ టచ్ కాకోకుండా వేరే మాలిక్యూల్తో కొలైడ్ కాకుండా ఆ పార్టికల్ ఎంత దూరం వెళ్తా ఉంది ఆ డిస్టెన్స్ ఆ పాత్నే ఫ్రీ పాత్ అంటాం. అటువంటి ఫ్రీ పాత్స్ అన్నిటినీ యావరేజ్ చేస్తే మనకు వచ్చేదే మీన్ ఫ్రీ పాత్. సో ఆ మీన్ ఫ్రీ పాత్ ఎప్పుడు కూడా లాంబ్డాతో డినోట్ చేస్తాం నానా, విచ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. సింపుల్ నానా. సో అప్పుడు దాన్ని బట్టి సాల్వ్ చేస్తే దెన్ వాట్ గెట్. సో అప్పుడు λ1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు P2/P1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ ద ప్రెజర్ 2P1/P1 అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో లాంబ్డా right which is equals to right. So but λ2 is equals to అంతే కదా నాన్న. సారీ డబల్ అన్నాడమ్మా, జాగ్రత్తగా రాసుకో ఒక్క నిమిషం. సో లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ రైట్. సో ఇప్పుడు తీసుకుంటే సో లాంబ్డా ఇన్వర్స్లీ ఇక్కడ చూడన్నా ఇఫ్ మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ డబల్ అంటే లాంబ్డా డబల్ అవుతాను then pressure will be dash అన్నాడు. సో జాగ్రత్తగా రాసుకోమ్మా. సో λ2/λ1 is equals to P1/P2 ఇన్వర్స్ రిలేషన్. λ2 డబల్ సో 2λ1/λ1 is equals to P1/P2. సో అప్పుడు λ1 get cancelled out. అప్పుడు సింప్లీ P2 is equals to P1/2 అంటే డబల్ అవుతే అప్పుడు ప్రెజర్ ఏమవుతుంది హాఫ్. ఆన్సర్ వచ్చేసి హాఫ్. సో ఎప్పుడైతే మీన్ ఫ్రీ పాత్ డబల్ అవుతుందో ప్రెజర్ బికమ్స్ హాఫ్. సో మీన్ ఫ్రీ పాత్ అంటే ఫ్రీ పాత్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం.
సో ఒక కొలిజన్కి ఇంకో కొలిజన్కి మధ్య ఉండే ఆ ఫ్రీ పాత్ని యావరేజ్ చేస్తే మనకు వచ్చేదే మీన్ ఫ్రీ పాత్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్లీటెడ్, fill in the blanks completed, one word answer. One word answer చూడన్నా టోటల్ 1 మార్క్ యాంటీ థియరీ ఆఫ్ గ్యాసెస్ కంప్లీట్ అయిపోతాయి. సో వన్ వర్డ్ చూడన్నా, వాట్ ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్ అన్నాడు. సో ఐడియల్ గ్యాస్ అంటే ఏమి, అన్ని గ్యాస్ లాస్ ఒబే చేస్తే అట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్ దాన్ని ఐడియల్ గ్యాస్ అంటారు. రాసేమ్మా. సో ఐడియల్ గ్యాస్ అంటే విచ్ ఒబే ఆల్ గ్యాస్ లాస్ అట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్. సో రేమ్మా, ఐడియల్ గ్యాస్ అంటే విచ్ ఒబే ఆల్ గ్యాస్ లాస్ అంటే చార్లెస్ లా, బాయిల్స్ లా, అన్ని గ్యాస్ లాస్ ఒబే కావాలి అట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్. అట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్ దాన్నే ఐడియల్ గ్యాస్ అంటాం. సో ఐడియల్ గ్యాస్ అంటే విచ్ ఒబే ఆల్ గ్యాస్ లాస్ అట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్. నెక్స్ట్ రైట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. అంతేమ్మా, సింపుల్. నెక్స్ట్, what is the nature of curve obtained when pressure versus reciprocal of volume అన్నాడు. plotted for an ideal gas at constant temperature. straight line అన్న. ఎప్పుడు కూడా ప్రెజర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ వాల్యూమ్కి టెంపరేచర్ కాన్స్టెంట్ దగ్గర మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఎలా ఉంటుంది సార్ అంటే స్ట్రైట్ లైన్ అంటన్నా. ఎందుకు సార్ మీకు గుర్తుందో లేదో, టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే బాయిల్స్ లా అంటే PV is equals to constant. ఎందుకంటే PV is equals to NRT. టెంపరేచర్ కాన్స్టెంట్ గా NR కాన్స్టెంట్ గా PV కాన్స్టెంట్. ఆవిడ P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఇప్పుడు P 1/V కి గ్రాఫ్ ప్లాట్ చేస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిప్రజెంట్ స్ట్రైట్ లైన్. అందుకే స్ట్రైట్ లైన్ ఈజ్ యువర్ ఆన్సర్. సో నువ్వు ఎప్పుడైనా సరే ప్రెజర్కి 1/V కి గ్రాఫ్ ప్లాట్ చేస్తే యూ గెట్ ఎ స్ట్రైట్ లైన్. సింపుల్. నెక్స్ట్ అన్న, what is the nature of curve obtained when volume is plotted against absolute temperature at constant pressure? ప్రెజర్ కాన్స్టెంట్ గా పెడితే వాల్యూమ్ కి టెంపరేచర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది నాన్న? చార్లెస్ లా. ఎప్పుడైతే వాల్యూమ్ ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటుందో వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు టెంపరేచర్. సో డైరెక్ట్లీ ప్రపోర్షన్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్. సేమ్ నాన్న, స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఎప్పుడైతే ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటుందో వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ విచ్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఆరిజిన్. నెక్స్ట్, వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అన్నాడు. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R is equals to 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్. అదే ఆన్సర్. సో 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్. దాన్ని మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అని కూడా రాస్తారు నాన్న. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బోల్జ్మన్ కాన్స్టెంట్ అన్నాడు. సో బోల్జ్మన్ కాన్స్టెంట్ K is equals to 1.38 into, right, 1.38 into 10 to the power of minus 23 joule per Kelvin. So what is the value of Boltzmann constant? 1.38 into 10 to the power of minus 23 joule per Kelvin. Next time, what is the average speed of 5 molecules of a gas having speeds V1, V2, V3, V4, V5 అన్నాడు. నాన్న యావరేజ్ స్పీడ్ అన్నాడమ్మా. 7th one యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఆల్ స్పీడ్స్ బై నెంబర్ ఆఫ్ స్పీడ్స్ నాన్న. చిన్నప్పుడు చదివింటారు. సో యావరేజ్ స్పీడ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ స్పీడ్స్ V1, V2, V3, V4, V5 బై నెంబర్ ఆఫ్ స్పీడ్స్ ఎంత? 5. అదే ఆన్సర్. సో దీన్నే V యావరేజ్ అంటాం. సో యావరేజ్ స్పీడ్, మీన్ స్పీడ్ అంటే ఇదే, సమ్ ఆఫ్ ఆల్ స్పీడ్స్ బై నెంబర్ ఆఫ్ స్పీడ్స్. నెక్స్ట్, what is the RMS speed of 5 molecules of a gas having V1, V2, V3, V4, V5 అన్నాడు. నాన్న RMS speed అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ వెలాసిటీస్. కాబట్టి VRMS 8th one నాన్న. 8th one. So VRMS is equals to, okay, root of squares of mean speeds V1 square, V2 square, V3 square, V4 square plus V5 square by 5. సో మీన్ స్పీడ్స్కి స్క్వేర్ రూట్ చేయాలి. అదే RMS స్పీడ్. ఇదే వన్ వర్డ్ ఆన్సర్స్ నాన్న. టేక్ స్క్రీన్ షాట్, అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇది మీ టోటల్ 1 మార్క్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. థ్యాంక్ యూ.